500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ, ఎంపీడీఓ, సర్పంచులు పాల్గొని ప్రజలకు పథకాలపై అవగాహన కల్పించారు. నందిగామ సర్పంచ్ విక్రమగౌడ్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు చేరువగా ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, మండల స్పెషల్ అధికారి ఐనీష్, ఆర్డబ్ల్యూఎస్డీఈ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల పొట్ట కొడుతోందని కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యానించారు. రోడ్డుపై జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులు జీవనోపాధిని దెబ్బకొట్టేలా వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుక్కట్పల్లిలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు వారికి డబ్బులిస్తే ఇక్కడ గుడితెలు వ్యాపారాలు చేసుకోవచ్చు, లేదంటే ఇలా చేయిస్తున్నారు. మున్సిపల్ హైడ్రా హౌసింగ్ బోర్డు అధికారులు సమన్వయ లోపంతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. హౌసింగ్ బోర్డు ల్యాండ్స్ ప్రజా అవసరాలకు వినియోగించకుండా వేలం వేసి డబ్బులు దండుకున్నారు. కుక్కట్పల్లిలో ఉన్న హౌసింగ్ బోర్డు స్థలాల్లో కొంత భూమి ఇస్తే వీరు వ్యాపారాలు చేసుకోవడానికి వీలుంటుందని అన్నారు. అధికారులకు సైతం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. పేద ప్రజలపై కక్ష సాధింపు చేస్తున్న వారిని గుర్తుపెట్టుకుని మరీ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హౌసింగ్ బోర్డు ల్యాండ్ ప్రజల సొత్తని దాని జోలికొస్తే ఊరుకోనని చెప్పారు. నిరుపేదలపై ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష దిగుతానని వెల్లడించారు. నిరుపేదలు ఉన్నటువంటి ఏదో చిన్న డబ్బు వేసుకొని చిన్న చేపలు అమ్ముకొని ఏదో సైకిల్ మీద డబ్బాలల్లో లంచ్ పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి కొన్ని 60-70 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలో చేసుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే ఇలా నా కాన్స్టిట్యున్సీలో కేబీబీ కాలనీ కానీ, పాలనగర్ కానీ, ప్రశాంత్ నగర్ కానీ, బేగంపేట పత్తి హైదరాబాద్ నగరంలో నిరుపేద గుడిసె కనబడ్డా, నిరుపేద డబ్బా కనబడ్డా హీనంగా కనబడుతుంది. చూస్తూ ఉంటాయి వీళ్ళ అయ్యే జాగి ఉన్నట్టు హైదరాబాద్ మేమే చేస్తున్నట్టు చెప్పి ఒక పని చేసే సూరత్ లేకుండా నిరుపేద పొట్ట కొడుతుంది లేదంటే ఇది కాంగ్రెస్ పార్టీ. అది ఎంత దుర్మార్గం అంటే కొంతమంది లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు వాళ్ళకి డబ్బులు ఇస్తే గుడిసి ఉంటుంది, అక్కడ డబ్బు ఉంటుంది, ఇవ్వకపోతే ఉండదు. ఈ ఆఫీసర్లు మున్సిపాలిటీ మీదనేమో హైడ్రా పేరు చెప్తాడు, హైడ్రా వాడు మున్సిపల్ పేరు చెప్తాడు, వీడేమో హౌసింగ్ బోర్డు పేరు చెప్తాడు. ఈ ముగ్గురికి సంబంధం లేని మారుతారు. ఈ పక్క చూడండి ఎంత దుర్మార్గం అంటే మా హౌసింగ్ బోర్డు సంబంధించినటువంటి పెట్రోల్ పంపు ల్యాండ్ సుమారుగా 1400 ఎకరాల ల్యాండ్ హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉంటే పక్కకున్న ల్యాండ్ పెట్రోల్ పంపు కేటాయించి ఎమ్యూనిటీస్ ల్యాండ్ లో ఇస్తే దానికి ఫినిషింగ్ అమ్మే ప్రయత్నం. నందమూరి తారక రామారావు పేరు మీద స్కూల్ పెట్టి మా కార్పొరేట్ స్కూల్ పెట్టి 3 ఎకరాల ల్యాండ్ సుమారుగా 40 ఏళ్ళ కింద వేస్తే అది దాని అమ్మకానికి బోర్డు హౌసింగ్ బోర్డు అధికారులు ఇప్పటికే 2000 కోట్ల రూపాయల హౌసింగ్ బోర్డులను అమ్మడం, ఆఖరి చిన్నగా ఏ చెట్లు అమ్ముకున్నోళ్ళు కూడా వాళ్ళని పొట్టగొట్టడం. ఈ 2 నెలలను చూస్తున్నాం హైదరాబాద్ లో నిరుపేద బిడ్డలని. వాళ్ళు ఒక నిరుపేద బిడ్డ ఒక డబ్బాలో ఒక పాన్ డబ్బా అయినా కానీ ఒక ఫిష్ అయినా వాళ్ళు అమ్ముకొని పొద్దున్న సాయంత్రం కష్టపడితే వాళ్ళకి వచ్చేది 1000 రూపాయలు ఆదాయం. ఆ 1000 రూపాయలతో పిల్లలు స్కూల్ చదివించాలి, చిట్టీలు కట్టాలి, వాళ్ళని అప్పు తీసుకుంటే అప్పు కట్టాలి. ఇలా సడన్ గా తీయడం వల్ల వాళ్ళు ఏడ తింటారు, ఏడవంటారు, ఎక్కడ ఉంటారు. ఇది నడుస్తుంది హైదరాబాద్ లో. మామూలు ఉసురు ముట్టది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బీదల కడుపు కొడితే. మేము గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్నాం, ఒక్కరినన్నా అది వేయలే. అప్పుడు ట్రాఫిక్ లేదా? వీళ్ళ సూరత్ కే మనకు బ్రిడ్జ్ కట్టించిరా హైదరాబాద్ లో? వీళ్ళ సూరత్ కే మన ఎవరికన్నా కనీసం 10 పని చేసిరా బీదలకు? హైదరాబాద్ లో మీద పడి ఎక్కడ దొరికితే అక్కడ నిరుపేద డబ్బా ఉంటే తీసేయాలి, కాంగ్రెస్ కార్యకర్తల డబ్బాలు ఉండాలి. ఇది నడుస్తుంది హైదరాబాద్ లో. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకో, ఇప్పటికైనా నిరుపేద ఉసురు ముట్టిన ఎవరు బాగుపడలేదు ఆ చరిత్రలో. కాబట్టి దయచేసి నిరుపేదల తెరవ వస్తే మేము చూపెడతాం ఏంటో తొందరలోనే. పువ్వుల బండ్లు అమ్మనిస్తలేరు, డబ్బాలు అమ్మనిస్తలేరు, ఆఖరికి చిన్న నాటుకోళ్ళు అమ్ముకున్న ఆధారాలు అమ్ముకుని ఇస్తలేరు. ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. అందులో హౌసింగ్ బోర్డు మీద దోసుకొత్తినికి ప్రయత్నం, హౌసింగ్ బోర్డు ల్యాండ్లను అమ్ముకోని ప్రయత్నం. ఏదో ఒక హౌసింగ్ బోర్డు ల్యాండ్ 2 ఎకరాలు ఇచ్చి అలాట్ చేయండి. పక్కకు ఉన్నటువంటి ఏదైతే అమ్ముతున్నారో దాన్ని కూడా ఏదైతే మహిళా పార్క్ ఇస్తే అలా 2 ఎకరాలు అమ్ముతున్నారు. 24 ఎకరాల ల్యాండ్ సుశ్రమాలు కాడని నానా బాధలు పడి ప్రైవేట్ టౌన్కి అయితే అంటే 24 ఎకరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మాట్లాడి దాన్ని హౌసింగ్ బోర్డు కేటాయిస్తే దానమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క పైసా పనిచేయలేదు. అల్పదాయ వర్గాలకు రెగ్యులర్ చేయమంటే చేయరు. నీళ్లు లేక అల్లాడిపోతా ఉన్నారు, దోమలతో అల్లాడిపోతా ఉన్నారు.
మళ్ళీ వీళ్ళని నాశనం చేసు, రోడ్డు పాలు చేసు. ఇది దౌర్జన్యం. 2.5 ఏళ్ళు అయింది నిరుపేద పొట్టడం కొట్టడం తప్ప ఇంకా ఏమి సాధన అవుతలేదు. మార్చుకోండి బిడ్డ. మీ ఆఫీసులో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను. మీ ఇష్టానుసారంగా చేస్తాం, మేము చూస్తే ఊకుంటాం అనుకుంటారేమో, అందరిది రాసుకుంటున్నాం మీరు అనుకుంటారేమో. నిరుపేద పొట్ట కొట్టినోడిని, తెలంగాణ బిడ్డ మీద కాలు పెట్టినోడిని ఎవరిని వదిలిపెట్టాం. ఎంత పెద్దనైనా సరే, అటు మంత్రి కానీ ఇంకెవరైనా కానీ వదిలిపెట్టాం. మీరు ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాను. బేగంపేటలో సుమారుగా 40 ఏళ్ళ నుంచి డబ్బాలు తీసిరు మొన్న. ట్రాఫిక్ వాళ్ళ మీద పోలీసు వాళ్ళు చెప్తారు, పోలీసు వాళ్ళ మీద హైదరాబాద్ చెప్తారు, హైదరాబాద్ మీద మున్సిపాలిటీ వాడు చెప్తాడు, మున్సిపాలిటీ వాడు హౌసింగ్ బోర్డు చెప్తాడు. అసలు ఎవరు నడిపిస్తుండే హైదరాబాద్ ఇలా? ఎవరు మంత్రి అర్థమైతలేదు. ఏం కావాలి వాళ్ళ బతుకులు? ఏం కావాలి? తిండి తినకుండా తిప్పలు తినక చచ్చిపోతున్నారు వాళ్ళు. సిగ్గు లేకుండా, సిగ్గు శరం లేకుండా పొద్దుల బ్యానర్లు తప్ప వాళ్ళ దగ్గర కనబడుతుంది. హైదరాబాద్ లో మీరు పెట్టిన బ్యానర్లు, దొంగ బ్యానర్లు పెట్టుకొని చచ్చినా బతికినా బ్యానర్లు తప్ప ప్రజలు చేసింది ఏ ఒక్క పైసా పనిచేయలేదు దుర్మార్గులు. అంత దీనంగా ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మీరు వదిలిపెట్టాం బిడ్డ. ఒకరొకరు అర్థం చేసుకోండి. మా బీదోళ్ళ తెరువు వస్తే మాధవ కృష్ణారావు వదిలిపెట్టారు, గుర్తుంచుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. నేను ఆఫీసులకు చెప్తున్నా, మీరు ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మేము ఫిష్ మార్కెట్ కట్టించాం, ఆ రోజున ఫిష్ రోడ్ మీద పెడతా అంటే కూడా కూరగాయల మార్కెట్ కట్టించినాం, పూల కేటాయించినాం. అన్ని మీరు అమ్ముకుంటా తమాషాలు ఆడుకుంటా ఏమనంటే హౌసింగ్ బోర్డు. అలాగా హౌసింగ్ బోర్డు పాకిస్తానా? హౌసింగ్ బోర్డు ల్యాండ్ తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ల్యాండ్ కాదా? మీ ఇష్టం వచ్చి అమ్మని మీ అయ్యా జాగిరా? మా 10% ల్యాండ్ హౌసింగ్ బోర్డు మా ప్రజల సొత్తది. ఆ 10% మా హౌసింగ్ బోర్డు సొత్తు. దానమే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ఆఖరి నిరుపేద దొరికింది, నిరుపేదల మీద పడ్డావు. ఇది మంచిది కాదని చెప్పి నేను హెచ్చరిస్తాను ప్రభుత్వాన్ని, అధికారులు కూడా హెచ్చరిస్తాను. మీరు వైఖరి మార్చుకోకపోతే జిహెచ్ఎస్ కమిషనర్ ఆఫీస్ ముందు నేను అమరావతి దీక్ష చేస్తా బిడ్డ, గుర్తుంచుకోండి. నిరుపేదల తెరువు పోతే, డబ్బాల తెరువు పోతే నాది ఎట్లుండో చూపెడతా మరి ఇంకోసరికి. నాకు ఏ పొద్దున ఏది బాధ్యత వహించినా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.